వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి టాపిక్ పైల్స్, ఫిషర్, ఫిస్టులా సమస్యలు ఎందుకు వస్తాయి, వీటికి హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయో తెలియడానికి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. ముందుగా పైల్స్ అంటే ఏంటి డాక్టర్? పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ ఇవన్నీ కూడా మలద్వారం దగ్గర వచ్చే సమస్యలండి. ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే పైల్స్ అనేటివి చాలా మందిలో సఫరింగ్ అనేది ఉంటుంది. ఈ జనరల్గా ఏజ్ గ్రూప్లో చూసుకుంటే ఇది 35 నుంచి 50+ వరకు ఉన్న వాళ్ళలో, మిడిల్ ఏజ్ అండ్ ఏజ్డ్ వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. పైల్స్ అంటే ఈ మలబద్ధకం ద్వారా ఈ అర్షమొలలు అనే ప్రాబ్లమ్నే పైల్స్ అని అంటూ ఉంటాం. ఇదేంటంటే మలద్వారం దగ్గర ఏదైతే రక్తనాడులకు సంబంధించి హెమరాయిడల్ ప్లక్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. వీటి అవసరం ఏంటి అని అంటే యానల్ స్పింక్టర్ అంటే మోషన్ ఏరియా దగ్గర ఏదైతే బ్యాండ్ లాగా ఉంటుందో అది ఓపెనింగ్ క్లోజింగ్ అయ్యేటప్పుడు ప్రెషర్ మెయింటెనెన్స్ అనేది ఒక కుషన్స్ మాదిరిగా అవి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ హెమరాయిడల్ ప్లక్సెస్ అంటారు, అంటే అవి రక్తనాడులకు సంబంధించినవి అనమాట. అయితే ఇవి ఏంటంటే అనేక కారణాల వలన ఈ రక్తనాడులు అనేటివి బాగా ఉబ్బిపోవడము, చెడు రక్తం అక్కడ ఉండిపోవడము, అది కొన్నిసార్లు క్లాట్ లాగా ఫామ్ అయిపోవడము, దానివలన అక్కడ ఉండే మెత్తటి చర్మం, మ్యూకస్ మెంబ్రెయిన్ అండ్ స్కిన్ అనేది బయటికి ఉబ్బడాన్నే, కాయలు కట్టినట్టుగా ఒక బయటికి బొడిపల మాదిరిగా మలద్వారం దగ్గర బయటికి ఉబ్బడాన్నే పైల్స్ అని అంటాము. వాటినే అర్షమొలలు అని అంటారు. అయితే దీనికి కారణాలు మనం చూసుకుంటే పైల్స్ ప్రాబ్లంకి పొట్ట లోపల ఎక్కువ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటాం అన్నమాట. అంటే పొట్ట బాగా ఉబ్బిపోయినట్టుగా ఉండడం, పొట్ట లోపల గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోవడం, పొట్ట లోపల ఉండే ప్రెషర్ ఎక్కువైపోవడము, తర్వాత మోషన్కి వెళ్ళడానికి చాలా టైం తీసుకొని కూర్చొని ఉండడము, స్ట్రెయిన్ ఎక్కువ మోషన్కి స్ట్రెయిన్ అవ్వడము, గంటల కొద్దీ స్ట్రెయిన్ అవ్వడము, కూర్చోవడము, తర్వాత కంటిన్యూగా మనకు పాస్ట్లో ఎప్పుడైనా లూజ్ మోషన్స్ అంటే డయేరియా కానీ, లేదంటే మలబద్ధకం గట్టిగా మోషన్ టైట్గా రావడం కానీ, ఇలాంటి కారణాల వలన మోషన్ ఏరియా మీద ప్రెషర్ ఏ విధంగానైనా ప్రెషర్ అనేది ఏర్పడ్డప్పుడు, ప్రెషర్ అనేది మనం చేసే పనిని బట్టి ఎక్కువ కూర్చొనుండి చేసే పని, లేదు అని అంటే ఎక్కువ లాంగ్ జర్నీస్, ఒత్తిడి మోషన్ ఏరియా దగ్గర ఒత్తిడి పడే విధంగా, ఇంకా గ్యాస్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళకి, అరుగుదల సరిగా లేని వాళ్ళకి, పీచు పదార్థాలు తక్కువ తీసుకునే వాళ్ళకి, వాటర్ అస్సలు తాగని వాళ్ళకి, కూరగాయలు సరిగా తినని వాళ్ళకి, నీళ్లు తక్కువ తాగేటోళ్ళకి, లిక్విడ్స్ తీసుకొని వాళ్ళకి, తర్వాత బాగా వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా లోపల ఫీటల్ వెయిట్ అనేది పెరుగుతున్న కొద్దీ బర్ర అనేది పడ్డప్పుడు మలద్వారం మీద అక్కడ ఈ రక్తనాడులు అనేటివి బయటికి ఉబ్బుతూ ఉంటాయి అనమాట. అయితే ఇవి వాటి పొజిషన్ని బట్టి పైల్స్లో రకాలు అనేటివి ఉంటాయి, అంటే అర్షమొలలలో కూడా రకాలు అనేటివి ఉంటాయి. అయితే బయటికి కనిపించేటివి ఒక రకము, లోపల మోషన్ ఏరియా లోపలనే ఉండేటివి ఒక రకం అనమాట. అంటే వీటిని ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్ అని అంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల, అంటే ఎక్కువ గ్యాస్ ట్రబుల్స్ ఉండే వాళ్ళకి, మోషన్ టైట్గా వచ్చే వాళ్ళకి, లేదంటే చాలా లూజ్ మోషన్స్, IBS ఇలాంటివి ఉండే వాళ్ళకి, స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళకి, అరుగుదల లేని వాళ్ళకి, నీళ్లు తక్కువ తాగే వాళ్ళకి, ఏమవుతుందంటే మోషన్ ఏరియా దగ్గర ప్రెషర్ అనేది ఎక్కువైపోయినప్పుడు, కొంచెం మాంసాహారం ఎక్కువ తీసుకున్నప్పుడు, నీళ్లు తక్కువ తాగినప్పుడు అక్కడ కాయలు కట్టినట్టుగా బయటకు ఉబ్బుతాయి. వాటినే మనం పైల్స్ అంటాం. వీటికి ఏంటంటే చాలామంది సర్జరీస్కి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా మందులతోనే ఇది క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు మడకసిరి నుంచి శ్రీనివాస్. హలో మేడం, నమస్తే. నమస్తే సార్, చెప్పండి మేడం. పైల్స్ ఇదిగా ఉంది మేడం. ఎంతకాలం నుంచి ఉంది సార్ ప్రాబ్లం? మేడం 2-3 years నుంచి ఉంది మేడం. ఓకే, దానివల్ల ఏమవుతుంది సార్ మీకు? మేడం అది చిన్నగా బయటపడింది. క్లీన్ చేసినప్పుడు కొంచెం గోరు ఎక్కడ తగిలి చీమలాగా రిలీజ్ అవుతా ఉంటుంది మేడం, వైట్గా. ఓకే సార్, ఓకే. దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్, చెప్తాను నేను, వినండి. చాలామంది ఈ మధ్యకాలంలో, అంటే నార్మల్గా ఇది మిడిల్ ఏజ్ అండ్ ఏజ్డ్ వాళ్ళలో ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఏజ్తో సంబంధం లేకుండా కూడా మోషన్కి బాగా స్ట్రెయిన్ అయ్యేవాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు, గ్యాస్ ట్రబుల్స్ ఉండేవాళ్ళు, నీళ్లు తక్కువ తాగేవాళ్ళు, మాంసాహారం ఎక్కువ శాతం తినే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ మోషన్ ఏరియా దగ్గర ప్రెషర్ అనేది ఎక్కువైపోవడం వలన అక్కడ పైల్స్ ఉండొచ్చు, ఫిషర్స్ ఉండొచ్చు, ఫిస్టులా ఉండొచ్చు. సార్ మీరు చెప్పే ప్రాబ్లం ఏంటంటే మలద్వారం దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్లో చాలా రకాలు ఉంటాయి. మేబీ పైల్స్ ఒక రకం ఉండొచ్చు. అంటే దీనికి ఏంటంటే మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి, నీళ్లు కంపల్సరీ ఒక 3 లీటర్లన్నా తాగాలి. పర్ డే ఒక రోజులో 3 లీటర్ల వాటర్ అయినా తాగాలి. లేదంటే లిక్విడ్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండకూడదు. కొద్దిగా శరీరానికి వ్యాయామం ఉండాలి. అలాగే పేగులో కదలిక అనేది పెరగాలి అని అంటే కొద్దిగా పీచు పదార్థాలు బాగా తీసుకోవాలి. ఫైబర్ డైట్ అనేది తీసుకోవాలి, వ్యాయామం ఉండాలి,
ఉదయం మాంసాహారం కొద్ది రోజుల వరకు తగ్గించండి. సో ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ ట్రీట్మెంట్ స్పెషాలిటీ ఏంటంటే పర్టికులర్గా మందు కోసమే పథ్యం చేయాల్సిన అవసరం ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. మందులు వాడుతుంటే ఆ చీము రక్తము అనేది తగ్గుతుంది. అలాగే దురద, మంట, నొప్పి అలాంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి. బాగా కాయలు కట్టినట్టుగా బయటికి ఏమైనా ఉబ్బడం అలాంటివి ఉంటే కూడా వాటి సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఫ్యూచర్లో వాటి తీవ్రత అనేది మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, పైల్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? సో పైల్స్ అంటే అర్షములండి, మలద్వారం దగ్గర బయటికి కాయల మాదిరిగా ఉబ్బడాన్నే, ఒక చిన్న చిన్న కురుపుల మాదిరిగా బయటికి ఉబ్బడాన్ని వాటిని పైల్స్ అంటాము. సో దీంట్లో మనకి పైల్స్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది అని అంటే, చాలా మటుకు ఈ పైల్స్లో ఎట్లా ఉంటుందంటే, మనం తీసుకునే ఆహారం లేదన్నా కొద్దిగా మార్పు వచ్చినా, బయట వస్తువులు ఎక్కువ తిన్నా, మాంసం ఎక్కువ తీసుకున్నా, నీళ్లు తక్కువ తాగినా, ఎక్కువసేపు గంటల కొద్దీ కూర్చున్నా, జర్నీలు చేసినా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, నిద్ర లేకపోయినా, అరుగుదల లేకపోయినా కూడా మోషన్ ఏరియా దగ్గర విపరీతమైన నొప్పి, మంట అనేది ఉంటుంది. నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. తర్వాత మోషన్ ఏరియా దగ్గర ఒక బొడిపల మాదిరిగా బయటికి ఉబ్బుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే బయటికి ఉబ్బకుండా కూడా బ్లీడింగ్ అనేది సివియర్గా ఉంటుంది, పెయిన్ లేకపోయినా కూడా. అలా కూడా కొంతమందికి ఉంటుందన్నమాట. సో బ్లీడింగ్ విపరీతంగా అవుతుంది, దురద, మంట ఉండవచ్చు. బయటికి కూడా స్కిన్ బయటికి ఉబ్బే అవకాశం ఉంటుంది, ప్రొట్రూడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, రక్తం అనేది బాగా వెళ్ళిపోవడం వలన, రక్తస్రావం వలన, మలద్వారం నుంచి రక్తం వెళ్ళిపోవడం వలన అనీమియా ప్రాబ్లం అంటే రక్తహీనత ఏర్పడే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే విపరీతమైన కాళ్ళు లాగడము, బ్యాక్ పెయిన్, బలహీనత, నీరసము, తర్వాత జుట్టు విపరీతంగా రాలిపోవడం, అంటే రక్తహీనత వలన మళ్ళీ సెకండరీగా పైల్స్ వలన బ్లీడింగ్ అయిపోవడం వలన వేరే ప్రాబ్లమ్స్కి కూడా దారితీస్తుంది. అంటే వీక్నెస్, కీలు కండరాల నొప్పులు, నరాల వీక్నెస్, జుట్టు రాలడం ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. సో ఎప్పటికీ ఇవేంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్, మలద్వారం దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలామందికి బయటికి చెప్పుకోరు. సో ఎక్స్పోజ్ అవ్వరు, అది అలాగే భరించుకుంటూ ఉంటారు. చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కొన్నిసార్లు ఏంటంటే సడన్గా సర్జరీస్కి వెళ్ళాల్సిన స్టేజ్కి వెళ్ళిపోతుంది, 4th స్టేజ్కి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఏంటంటే దానికి మనం సిగ్గుపడాల్సిన పని లేదు. ఆ ప్రాబ్లం ఉంది అని అంటే కరెక్ట్గా దానికి మనం డాక్టర్ని కలిసి దానికి తగ్గట్టుగా ఫస్ట్ స్టేజెస్ నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటే పైల్స్ ప్రాబ్లం అనేది జీవితకాలం వాడాల్సిన అవసరం ఉండదు, జీవితకాలం ఉండదు. జస్ట్ విదిన్ ఫ్యూ డేస్ లోపల మనకి ఇన్స్టెంట్గా ఇమీడియట్గా రిలీఫ్ అనేది ఉంటుంది. రక్తస్రావం అనేది తగ్గుతుంది. స్కిన్ ఏదైతే బయటకు ఉబ్బుతుందో వాటి సైజ్ కూడా తగ్గుతాయి. చిన్నగా పులిపర్ మాదిరిగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ బాగా ఉబ్బిపోయి గ్రేప్స్ బంచ్ లాగా కూడా కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటాయి. ఒక ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తే అవి 2-3 ఫామ్ అయిపోతుంటాయి. కొన్నిసార్లు లోపలికి ఉంటాయి, కొన్నిసార్లు బయటకు ఉంటాయి. అవి ఏంటంటే 3rd స్టేజ్ దాటింది అని అంటే మోషన్ వెళ్ళేటప్పుడు కంప్లీట్గా మోషన్ వెళ్ళేటప్పుడు మోషన్ కూడా బయటికి రాకుండా అడ్డుకుంటాయి అనమాట. దానివల్ల మోషన్ అనేది ఫ్రీగా రానప్పుడు అరుగుదల ఉండదు, పొట్ట నొప్పి ఉంటుంది, ఆయాసం ఉంటుంది. సో మళ్ళీ ఆకలి అనేది పూర్తిగా ఉండదు. సో ఆకలి లేకపోతే మళ్ళీ వీక్నెస్ అనేది ఉంటుంది, డల్నెస్ అనేది ఉంటుంది, నిద్రమత్తుగా ఉంటుంది. సో శరీరం అనేది ఫ్రెష్గా ఉండదు. అయితే ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా వితౌట్ సర్జరీ ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా. హోమియోపతి మెడిసిన్స్లో చాలా రకాల మందులు ఉన్నాయి. రతానియా అని, కోలిన్సోనియా అని, ఎస్క్యులస్ అని, తర్వాత అల్యూమినా అని, తర్వాత ఇట్లా అంటే మలబద్ధకానికి తగ్గట్టుగా, లేదంటే మోషన్ టైట్గా వచ్చే వాళ్ళకి, పైల్స్ ప్రొట్రూడింగ్ ఉన్నాయా, బ్లీడింగ్ ఉందా అనే లక్షణాలను బట్టి మీకు ట్రీట్మెంట్ మెథడ్స్, రెమెడీస్ అనేటివి ఉన్నాయి. వాటి ద్వారా మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది. బట్ ఏంటంటే పర్మనెంట్గా క్యూర్ కావాలంటే ఆ వ్యాధి లక్షణాలు, మూల కారణం అనేది తెలుసుకొని మందులు కాన్స్టిట్యూషన్ థెరపీ ద్వారా వాడితే ఇవి రూట్ లెవెల్ నుంచి క్లియర్ అయ్యి మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా చేసుకోవచ్చండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు గురుమూర్తి చిత్తూరు నుండి. గురుమూర్తి గారు, హలో. నమస్కారం మేడం. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం సార్ చెప్పండి. మేడం ఇక్కడ లేడీ చెప్పండి సార్. సార్ చెప్పండి, వింటున్నాను. ఇంతకుముందు అదే పైన చుట్టూ సర్జరీ జరిగింది మేడం. ఓకే సార్. అది జరిగి ఒక 2-3 నెలలు అవుతుంది. తర్వాత అది అక్కడ ఆ ప్లేస్ లో అప్పుడప్పుడు చాలా ఇదిగా మంటగా వస్తుంది మేడం. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బంది ఎట్లా ఉంది సార్? ఏ స్టేజ్లో ఉంది, ఎట్లా ఉంది? అదే మేడం, ఎక్కువ నడిచినా అక్కడ ప్లేస్ మనకు దాంట్లో మంట అనేది ఎక్కువ వస్తుంది మేడం. సరే, దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్, చెప్తాను వినండి. సో పైల్స్ ప్రాబ్లం ఎవరికి ఉన్నా కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్, పత్యాలు అనేటివి లేకుండా జస్ట్ విదిన్ ఫ్యూ డేస్ మనకి ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. పైల్స్ అంటే ఏంటంటే మలద్వారం దగ్గర ఒక కాయల మాదిరిగా బయటికి ఉబ్బడము, లేదంటే మలద్వారం నుంచి విపరీతంగా రక్తస్రావం అనేది రావడము, బ్లడ్ అనేది రావడము, తర్వాత నొప్పి, మంట, దురద ఇలాంటివి ఏర్పడము, మలబద్ధకం ఎక్కువగా ఉండడం, ఇలాంటి వాటి వల్ల ఈ పైల్స్ అనేటివి వస్తాయి.
దీనికి వితౌట్ సర్జరీ మందులు అనేటివి ఉన్నాయి. జస్ట్ మందులు కరెక్ట్గా వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు, అంటే ఈ పైల్స్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్ లేదంటే అర్షమూలలు, ఫిషర్స్ ఇలా ఉన్న వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాలి, ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి కొంచెం తినాలి, తర్వాత ఫ్రైలు కొంచెం తగ్గించాలి, నూనె పదార్థాలు కొద్దిగా తగ్గించాలి, బయట వస్తువులు తగ్గించాలి, గరం మసాలాలు తగ్గించాలి, తర్వాత సో ఎక్కువ ఘాటు ఉండే వస్తువులు, మాంసాహారం కొంచెం తగ్గించుకొని మన ఆహారపు అలవాట్లు కొంచెం చేంజ్ చేసుకొని కొద్దిగా పీచు పదార్థాలు ఎక్కువ వాడుకుంటూ, నీళ్ళు, లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకోవడం, డైలీ 1 or 2 ఫ్రూట్స్ అనేటివి తీసుకోవడం, నిద్ర కరెక్ట్గా కనీసం ఒక 6 to 8 hours అన్న మెయింటైన్ చేసుకుంటూ, శరీరానికి కొద్దిగా వ్యాయామం అనేది ఉండేలాగా చూసుకొని, గ్యాస్ ట్రబుల్ లేకుండా టైం టు టైం ఫుడ్ ఇంటేక్ అనేది తీసుకుంటూ ఉంటే, సో మందులు కనుక రెగ్యులర్గా వాడితే పైల్స్ అంటే అర్షమూలలు ఏ స్టేజ్లో ఉన్నా కూడా సో తొందరగా క్లియర్ అవుతాయి. కాకపోతే ఫస్ట్ స్టేజెస్లో మనం గమనించినట్లయితే ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అవి ఫస్ట్ స్టేజ్లో విదిన్ ఫ్యూ డేస్ అవి క్యూర్ అయిపోతాయి. ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా కూడా చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. పారిజాతం హైదరాబాద్ నుండి. పారిజాతం గారు. హలో మేడం. హలో అండి, చెప్పండి. అది మోషన్ వేయ దగ్గర ఇట్లా మాంసం పెరిగి బయటకు వచ్చేస్తుందండి. ఎంతకాలం నుంచి అండి? 2-3 years అయింది. ఓకే అమ్మా, దానివల్ల ఏమి ఇబ్బంది అవుతుందో చెప్పండి అమ్మా. ప్లస్ బ్లీడింగ్ కూడా అవుతుందండి. మరి ఎక్కడైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా, ఏమైనా పరీక్షలు చేయించుకున్నారా? ఏం చేసుకోలేదమ్మా. సరే అమ్మా, నేను చెప్తాను. దీనికి ట్రీట్మెంట్ ఉంది, ఇంకా లేట్ చేయకండి. అది అలాగే నెగ్లెక్ట్ చేస్తే కొన్నిసార్లు సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ పైల్స్ అనేటివి బాగా బయటికి ఉబ్బిపోయినప్పుడు ఒక స్టేజ్లో ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ క్లాట్ లాగా ఫామ్ అయిపోయి నెక్రోసిస్ అనే ప్రాబ్లం ఏర్పడుతుంది అనమాట. అంటే విపరీతమైన పుండు పట్టేసి సో మనం ఏం పని చేయలేము, లేవలేని పరిస్థితి ఏర్పడుతుంది, బెడ్ రిడన్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, విపరీతంగా బ్లీడింగ్ ఏర్పడుతుంది. సో ఆ కండిషన్లో సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి మీరు లేట్ చేయకండి, దీనికి ట్రీట్మెంట్ ఉంది. జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు, మందులు కరెక్ట్గా వాడుకుంటూ నీళ్ళు కొంచెం ఎక్కువ తాగి, వెయిట్ ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించుకోండి. సో మోషన్ ఫ్రీగా వచ్చేలాగా చూసుకోవాలి. మోషన్ ఫ్రీగా రావాలి అని అంటే నీళ్ళు ఎక్కువ తాగాలి, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, మాంసాహారం తగ్గించాలి, తర్వాత ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేటివి తీసుకోకూడదు. సో ఇవి మెయింటైన్ చేసుకుంటూ కొంచెం వ్యాయామం అనేది చేసుకుంటూ హీట్ అనేది లేకుండా చూసుకోవాలి. సో ఇవి చేసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ ఉందండి. జస్ట్ మెడిసిన్ వాడుతుంటే డే బై డే మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. సో దీనికి వీలుంటే మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా మేము హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఫస్ట్ చేస్తాము. అవసరమైతే రిపోర్ట్లు సజెస్ట్ చేస్తాం, మందులు ప్రిస్క్రైబ్ చేస్తాం. అవి రెగ్యులర్గా వాడితే విదిన్ ఫ్యూ డేస్ మీకు ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. డాక్టర్, అయితే ఫిషర్స్ అంటే ఏంటి డాక్టర్? ఫిషర్స్ అంటే మలద్వారం దగ్గర ఒక కట్స్ మాదిరిగా, చీలికల మాదిరిగా ఏర్పడుతూ ఉంటాయి. పైల్స్ అంటేనేమో మలద్వారం దగ్గర ఒక ఉబ్బినట్టుగా, బొడిపెల మాదిరిగా బయటికి ఉబ్బినట్టుగా ఉంటాయి. ఫిషర్స్ అనేటివి ఏంటంటే మలద్వారం దగ్గర మెత్తటి చర్మం ఏదైతే ఉంటుందో, ఒక బ్యాండ్ లాగా ఏదైతే ఉంటుందో అక్కడ చీలికలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ ఫిషర్స్లో కూడా కారణాలు మనం చూసుకుంటే వాటర్ తక్కువ తాగేవాళ్ళు, హీట్ ఎక్కువ ఉండేవాళ్ళు, తర్వాత వెయిట్ బాగా ఎక్కువ ఉండేవాళ్ళు, గ్యాస్ ట్రబుల్ ఉండేవాళ్ళు, తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం జంక్ ఫుడ్, బయట వస్తువులు తీసుకునే వాళ్ళు, తర్వాత కూరగాయలు తక్కువ తినేవాళ్ళు, నీళ్లు తక్కువ తాగేవాళ్ళు, ద్రవ పదార్థాలు తీసుకునే వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువ లాంగ్ జర్నీస్ చేయడము, లేదంటే సో మోషన్ బాగా టైట్గా రావడము, మోషన్కి చాలాసేపు స్ట్రెయిన్ అవ్వడము. సో ఇలాంటి వాటి వల్ల స్ట్రెయిన్ అయినప్పుడు ఏంటంటే ఆ హార్డ్ మోషన్ వచ్చినప్పుడు ఆ మెత్తటి చర్మం దగ్గర తెగిపోతూ ఉంటుందన్నమాట. ఆ తెగిపోవడం అనేది చాలా విపరీతమైన నొప్పి, కొన్నిసార్లు మోషన్కి బ్లడ్ అంటి వస్తూ ఉంటుంది. అయితే ఇందులో పెయిన్, బర్నింగ్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఈ ఫిషర్స్ అంటేనే కట్స్ అనమాట, చీలికలు. సో ఇవేంటంటే ఒక పేపర్ కట్, అంటే చాలా సన్నగా కూడా ఉండొచ్చు, బయట చర్మానికి లోపల చర్మానికి కూడా కనెక్షన్ ఏర్పడినట్టుగా చాలా డీప్ కట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ చీలికలు మొదటి దశలోనే పెయిన్ వస్తుంది, పెయిన్ తెలుస్తుంది. కాబట్టి సో ఫస్ట్ స్టేజెస్లోనే దీనికి మందులు వాడుకోవాలి. సో పైపూతలు ఎన్ని వాడినా కూడా అది తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా కూడా అది మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. మనం తీసుకునే ఆహారం సరిగా లేకపోయినా, బయట తిన్నా, మాంసాహారం తిన్నా, నీళ్లు తక్కువ తాగినా ఇది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మోషన్ ఫ్రీగా వచ్చేటట్టు చూసుకోవాలి. మోషన్ ఫ్రీగా రావాలి అని అంటే టైం టు టైం భోజనం చేయాలి, తర్వాత టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. వాటికి బయట వస్తువులు ఎక్కువ శాతం అవాయిడ్ చేయాలి, మసాలా ఐటమ్ అవాయిడ్ చేయాలి, తర్వాత నీరు, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, పండ్లు డైలీ ఏదో ఒక పండు తీసుకునేలాగా చూసుకోవాలి.
ఫైబర్ తీసుకోవాలి. మోషన్కి ఎక్కువ గంటల కొద్దీ స్ట్రెయిన్ అవ్వకూడదు, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. పొట్ట బయటికి ఉబ్బిన వాళ్ళు కొద్దిగా పొట్ట తగ్గించుకునేటట్టు అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేసుకుంటూ వాటర్ ఇంటేక్ పెంచి హోమియోపతి ట్రీట్మెంట్స్ ఉన్నాయి పైల్స్కి, ఫిషర్స్కి, ఫిస్టులాస్కి. సో ఈ మందులు కనుక ఆ స్టేజ్ని బట్టి, ఏ తీవ్రతను బట్టి, స్టేజ్ని బట్టి ఎంతకాలం నుంచి ఉంది అనే దాన్ని బట్టి మందులు అనేటివి మేము సజెస్ట్ చేస్తాం. అవి కొద్ది రోజుల వరకు యూజ్ చేస్తే ఇవన్నీ కూడా రూట్ లెవెల్ నుంచి క్లియర్ అవ్వడమే కాకుండా ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా కూడా ఉంటాయి. ఈ కట్స్ అనేటివి నార్మల్గా హీల్ అయిపోతాయి అన్నమాట. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు రాజు విజయవాడ నుంచి. రాజు గారు హలో. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం సార్, చెప్పండి. మేడం గారు, నా ఏజ్ 43 years అండి. ఓకే సార్. నేను ఏఎస్ఎంగా పనిచేస్తాను, అంటే అసిస్టెంట్ సేల్స్ మేనేజరు. ఓకే అండి. నాకు సోమవారం నుండి శనివారం వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక ఊరు క్యాంప్ ఉంటుంది మేడం గారు. ఓకే సార్. మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ 11కో లేకపోతే 10కో 9:30కి ఇంటికి చేరతాను. అయితే నాకు ఈ మధ్య ఏం చేసింటే కొంచెం నాకు ఈ ఫైల్స్ మోషన్ వెళ్తుంటే బ్లడ్ పడుతుంటే మొన్న January 21st ఆయుర్వేదంలో ఆపరేషన్ చేయించుకున్నాను విజయవాడలో. చేయించుకున్నాను. దానివల్ల ఏంటంటే ఇప్పుడు క్యాంపులు కూడా వెళ్ళకుండా ఇంట్లో రెస్ట్ తీసుకున్నాను మేడం గారు. మెడిసిన్ అంతా వాడాను, కోర్స్ అంతా కూడాను. నాకైతే సహజంగా కూడా ఇటువంటి డ్రింక్ అలవాటు కానీ, స్మోక్ అలవాటు కానీ, లేకపోతే ఫర్దర్గా టొబాకో కానీ ఇటువంటివి కూడా తీసుకున్నాను. చాలా దూరంగా ఉంటాను, ఎటువంటి లేవు. చాలా ఫుడ్ విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎనవి కూడా చాలా తక్కువ తింటాను. ఎందుకంటే అంతకుముందు కూడా 1 year బ్యాక్ కూడా నాకు గౌట్ అనే ప్రాబ్లం వచ్చిందని డాక్టర్ గారు అన్నారు, కొంచెం లైట్. దాంతో పూర్తిగా అవాయిడ్ చేసేసాను ఎన్వి అనేది కూడా. అయితే ఈ ఆయుర్వేదంలో తీసుకున్నాను, ఆపరేషన్ చేయించుకున్నాను మేడం గారు. 3rd grade లో ఉందన్నారు. కొసరా చలపతిరావు గారు విజయవాడలో ఉన్నారు ఆయుర్వేద. ఓకే సార్. అయితే మేడం గారు రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ మోషన్ వెళ్తుంటే మళ్ళీ కొంచెం బ్లడ్ వచ్చింది మేడం గారు. సరే సార్. ఎందువల్ల అనేది ఐడియా రావట్లేదు మేడం. నేను చెప్తాను. కోర్స్ ఆపేసాను. ఓకే సార్, చెప్తాను. అంటే మీరు కొంతమంది చెడు అలవాట్లు లేకపోయినా మంచిగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా వాళ్ళ శరీర తత్వాలను బట్టి, వాళ్ళకు ఉండే లైఫ్ స్టైల్, వాళ్ళు చేసే పనిని బట్టి, సో టైంకి తినకపోవడము, లేదంటే నీళ్లు తక్కువ తాగడము, లేదంటే మోషన్ని ఎక్కువసేపు ఆపుకోవడము, లేదంటే మోషన్ టైట్గా రావడము, మోషన్కి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడము, లేదంటే లూజ్ మోషన్, ఇవే కారణాలు సార్. సో వీటి వల్ల ఏంటంటే చెడు అలవాట్లు లేకపోయినా కూడా మోషన్ అనేది టైట్ వచ్చినప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు ఇంతకుముందు 3rd stage పైల్స్ అనేటివి, వర్షములలు అనేటివి ఉన్నాయి, అవి ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ బ్లీడింగ్ అవుతుంది అంటే కొన్నిసార్లు సార్ పైల్స్కి సర్జరీ అనేది ఫైనల్ కాదు సార్. సో ఆ సర్జరీ అయినా కూడా కొన్ని జాగ్రత్తలు అనేటివి మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి బ్లీడింగ్ అయితే వరీ కాకండి. సో దీనికి హోమియోలో ట్రీట్మెంట్ ఉంది సార్ శాశ్వతంగా తగ్గిపోవడానికి. మీకు సర్జరీ అయినా కూడా కొద్ది రోజుల వరకు మెడిసిన్ వాడుకుంటే బాగుంటుంది. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ పత్యాలు అనేవి ఉండవు. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి సార్, ఎక్కువ మోషన్కి స్ట్రెయిన్ అవ్వకండి, గంటల కొద్దీ స్ట్రెయిన్ అవ్వకూడదు, ప్రెషర్ పెట్టకూడదు మోషన్ ఏరియా మీద. అలాగే వాటర్ ఇంటేక్ అనేది ఒక 3 to 4 liters తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా ఎండాకాలం కాబట్టి సో నీళ్ళు కొంచెం ఎక్కువ తాగాలి, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. మోషన్ ఫ్రీగా వస్తే మీకు ఈ బ్లీడింగ్ ప్రాబ్లం అనేది మళ్ళీ ఫ్యూచర్లో రాదు సార్. మోషన్ ఫ్రీ రావాలంటే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. పీచు పదార్థాలు అనేటివి ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలలో ఉంటుంటాయి అన్నమాట. సో కాబట్టి కొద్ది రోజులు నాన్ వెజ్, మాంసాహారం కొంచెం అవాయిడ్ చేయండి. కార్బోనేటెడ్ డ్రింక్స్ అసలు తీసుకోకండి. గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో కూర్చోకండి. కొద్దిగా ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకోండి. సో మళ్ళీ ఏంటంటే ఈ సర్జరీ చేసినా కూడా కొద్ది రోజులకి అవి మీరు స్ట్రెయిన్ అయినప్పుడు, ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పిన రీజన్స్ వలన కొన్నిసార్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్లీడింగ్ అవ్వచ్చు, లేదంటే పెయిన్ ఉండొచ్చు, మంట ఉండొచ్చు, దురద ఉండొచ్చు, లేదంటే చీము రక్తం లాగా రావచ్చు. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటూ హోమియో ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ మనకి. సో ఈ మందులు అనేటివి వీటిలో పత్యాలు, సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమి ఉండవు. జస్ట్ మెడిసిన్ మార్నింగ్ నైట్ వేసుకుంటూ ఉండాలి. కొద్ది రోజుల వరకు ఇవి కంటిన్యూ చేస్తే లోపల ఇంకేమన్నా పెద్దవి 3rd stage ఉన్నాయి తీసేసి ఉండొచ్చు, కానీ ఇంకా చిన్నవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అవి రిపీట్ కాకుండా ప్రివెంటివ్గా మన హోమియో మెడిసిన్స్ ఉన్నాయి, అవి వాడుకుంటే మీకు ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుందండి. ఓకే డాక్టర్, అయితే పైల్స్, ఫిషర్ ఫిస్టులాకి ఏ స్టేజ్లో డాక్టర్ని సంప్రదించాలి? సో ఇమీడియట్గా మనకి పైల్స్ ఉన్నాయి అంటే, ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ అంటే మలద్వారంలో వచ్చే ప్రాబ్లమ్స్. మలద్వారం దగ్గర మీకు 2-3 వారాలను మించి అప్పుడప్పుడు కానీ కంటిన్యూస్గా కానీ పెయిన్, నొప్పి, మంట, దురద, వాపు, లేదంటే స్కిన్ బయటికి రావడము, లేదంటే చీము రక్తం లాగా పడడం, మలబద్ధకం ఉండడం, ఇలాంటివి, గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బినట్టుగా ఉండడం, పైనుంచి కింద నుంచి గ్యాస్ లాగా రావడం, అరుగుదల సరిగా లేకపోవడం, ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉన్నా కూడా
ఇమీడియట్గా మీరు డాక్టర్ని కలవండి, దానికి తగ్గట్టుగా మందులు వాడుకోండి. ఎందుకంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఫ్యూచర్లో పైల్స్, ఫిషర్స్, ఫిష్ లాగా మారి సో కొంతమందికి లైఫ్ లాంగ్ ఆ ప్రాబ్లం ఉంటుంది, తగ్గుతూ పెరుగుతూ మందులు వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ మందులు ఆపేయగానే మళ్ళీ రిపీట్ అవుతుంది. సర్జరీ చేయించుకున్న కొన్ని రోజులకి 3 నెలలకు 6 నెలలకు అవి మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. అయితే వీటికి శాశ్వత పరిష్కారం ఉంది. హోమియోపతిలో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది ట్రీట్మెంట్. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ద్వారా ఇవి అప్పటి మందం తగ్గడమే కాకుండా సర్జరీస్ లేకుండా 3rd స్టేజ్లో ఉన్నా కూడా మీకు ఆ సైజ్ అనేది నార్మల్గా రెడ్యూస్ అయ్యే విధంగా మెడిసిన్స్ ఉన్నాయి. న్యాచురల్గా ఇది లోపలికి రెడ్యూస్. పైల్స్లో స్టేజెస్ ఉంటాయి. వాటి పొజిషన్ని బట్టి ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ అనేవి లోపలికి ఉంటాయి, బయటికి కనిపించవు. కొన్నిసార్లు స్టేజెస్ పెరుగుతుంటే అవి బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇంటర్నల్ పైల్స్లో పెయిన్ అనేది ఉండదు, కానీ విపరీతంగా బ్లీడింగ్ మాత్రం పడుతుందన్నమాట. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఏంటంటే మోషన్ ఏరియా కన్నా బయట ఏర్పడే పైల్స్, అందులో స్టేజెస్ అనేటివి ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్లోనే స్టేజెస్ అనేటివి ఉంటాయి. సో ఆ స్టేజెస్ ఏంది అని అంటే 1, 2, 3, 4 గ్రేడ్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఆ రక్తనాడులు అనేటివి కొంచెం ఆ స్కిన్ మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఉబ్బినట్టుగా ఉంటుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మోషన్ వెళ్ళినప్పుడు ఉబ్బినట్టుగా ఉండి మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో అవి బయటికి స్కిన్ అనేది బయటికి ఉబ్బుతుంది, కానీ కొంతసేపటికి దానంతట అదే లోపలికి వెళ్ళిపోతుంది. 3rd స్టేజ్లో ఏంటంటే అవి బయటికి ఉబ్బి మాన్యువల్గా చేయితోటి లోపలికి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా 4th స్టేజ్లో కంటిన్యూగా అది బయటికి వేలాడుతూనే ఉంటాయి అనమాట. ఇలాంటి కండిషన్లో కొన్నిసార్లు బ్లడ్ క్లాట్ ఫామ్ కావడము, ఆ బయటికి వచ్చిన స్కిన్ మీద అల్సర్స్, పుండ్లు అనేటివి ఏర్పడము జరిగి విపరీతమైన నొప్పి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఉంటుంది. కొన్నిసార్లు అవి బాగా డీప్గా కట్ అయినాయి అని అంటే చాలా పుండు పట్టిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఆ పుండు బ్లీడింగ్ అనేది విపరీతంగా ఉండి రేర్లీ ప్రాణహాని కలిగించే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ స్టేజెస్ ఏ స్టేజ్లో ఉన్నా కూడా మనకి హోమియోపతి ట్రీట్మెంట్స్ అనేటివి బాగుంటాయి రిజల్ట్స్. కానీ ఫస్ట్ స్టేజెస్లో వస్తే తీవ్రత అనేది తక్కువ ఉన్న స్టేజ్లోనే వస్తే అది తొందరగా తగ్గుతుంది, ఫ్యూచర్లో రాకుండా చేసుకోవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు బెనర్జీ, వెస్ట్ గోదావరి నుంచి. బెనర్జీ గారు, హలో. హలో డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం. సార్ చెప్పండి. మేడం గారు, నాకు పైల్స్ ఉన్నాయి మేడం గారు. ఎంతకాలం నుంచి సార్? 1.5 year అండి. ఓకే సార్. అయితే ఈ 1.5 year నుంచి పరిస్థితి ఏంటి సార్? ఏమైనా వాడారా? టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా? వాడండి మేడం గారు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్, మరి లక్షణాలు ఎలా ఉన్నాయి? వాడనండి. అయితే ఇది ఎలా జరిగిందంటే ఒక 1.5 year బ్యాక్, ఒక 6 months క్రితం సర్జరీ చేయాలన్నారు మేడం. అది సడన్ గా నాకు వచ్చేసిందండి, మేము గమనించుకోలేదు. అది అలా వస్తే నాకు తెలియదండి. అది డాక్టర్కి సంప్రదిస్తే వెంటనే సర్జరీ చేయాలి, ఫిస్టులా ఇది బాగా ముదిరిపోయింది, చీమ్ పట్టేసి కొంచెం పచ్చగా కూడా అయిపోయింది, ఇదంతాను మీకు ప్రమాదం వచ్చేది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది దీనివల్ల అని చెప్పారు మేడం. ఓకే సార్. అయితే వెంటనే సర్జరీ చేశారు మేడం. ఒక 6 months బాగానే ఉంది మేడం. ఓకే అండి. కోర్స్ అంతా కరెక్ట్గానే వాడాను. ఇప్పుడు ఏమైందంటే నాకు లెఫ్ట్ సైడ్ సర్జరీ చేశారు మేడం. ఓకే అండి. ఇప్పుడు రైట్ సైడ్ లో కూడా సేమ్ ముందు ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది మేడం. చిన్న పుక్కులాగా వచ్చిందండి, అది చిన్న పొడుపులాగా. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏం చేస్తారని చెప్పేసి ఒకసారి మీతో మాట్లాడాలని ఫోన్ చేశాను మేడం. సరే సార్, చెప్తాను. అయితే వీలుంటే ఒకసారి మా బ్రాంచ్లో ఎక్కడైనా కన్సల్ట్ అవ్వండి. దీని ట్రీట్మెంట్ ఉంది సార్. అయితే మీరు చెప్పేదాన్ని బట్టి నేను వినండి సార్, నేను చెప్తున్నాను దీని గురించి. అయితే ఇది మీకున్న సమస్యను ఫిస్టులా అంటారు సార్. ఫిస్టులా అంటే ఏంటంటే మోషన్ ఏరియా దగ్గర, మలద్వారం దగ్గర బయట చర్మానికి లోపల చర్మానికి రంధ్రాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ రంధ్రం అనేది కంప్లీట్గా బయట చర్మం నుంచి లోపల చర్మం వరకు కంటిన్యూషన్గా ఉండొచ్చు, లేదంటే పార్షియల్గా అంటే బయట చర్మం నుంచి కొంత భాగం వరకు డీప్గా వెళ్ళిపోయి అంతవరకు ఆగిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఈ రంధ్రాలనే, మలద్వారం దగ్గర వచ్చే రంధ్రాలనే ఫిస్టులా అంటారనమాట. సో ఇవి ఏంటంటే మోషన్ ఏరియా దగ్గర రావచ్చు, లేదంటే మోషన్ ఏరియాకి చుట్టుపక్కల ఏరియాలో కూడా ఒక పింపుల్ మాదిరిగా స్టార్ట్ అయిపోయి, ఒక కురుపు మాదిరిగా, ఒక చిన్న కురుపు మాదిరిగా సెగ్గడలాగా స్టార్ట్ అయిపోయి అవి కంటిన్యూగా బ్లీడింగ్ అనేది ఏర్పడుతుంటుంది. బ్లీడింగ్ అంటే ఏదో ఒక డిశ్చార్జ్ అనేది, పస్ డిశ్చార్జ్ కానీ, వాటరీ డిశ్చార్జ్ కానీ, బ్లడీ డిశ్చార్జ్ కానీ ఏర్పడుతూ ఉంటాయి అనమాట. దీనివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్లో చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా, మీటింగ్స్కి వెళ్ళాలన్నా కూడా సో కంటిన్యూగా మలద్వారం దగ్గర నుంచి డిశ్చార్జ్ అనేది ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఇబ్బందికరంగా ఉంటుంది, బయటికి కనిపించేస్తుంది అనమాట. కంటిన్యూ డ్రెస్సింగ్ చేసుకోవాలంటే, డైలీ గంటకి డ్రెస్సింగ్ చేసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే దీనికి చాలామంది ఇమ్మీడియట్గా సర్జరీస్కి వెళ్తూ ఉంటారు. కానీ అయితే ఈ ఫిస్టులాస్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఒక ఫిస్టులా నుంచి 2-3 కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. అవి సన్నగా దారం బట్టే అంత సన్నగా ఉండొచ్చు, లేదంటే వేలు బట్టే అంత పెద్దగా వెడల్పుగా కూడా అవుతూ ఉంటాయి. ఒకదాని నుంచి 2-3 కూడా ఏర్పడుతూ ఉంటాయి. దీనికి సర్జరీ చేసినా కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. అయితే దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్, మెడిసిన్స్ ఉన్నాయి, మందులతోనే ఇవి హీల్ అయ్యే అవకాశం ఉంది.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.